నీవు నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఆందోళనలు వచ్చినా కానీ నువ్వేం చేయబడతావో తెలుసా? నిలవబడతావు. ఎప్పుడు నిలవబడతావు అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకేం కలిగిస్తాడు? ధైర్యమును కలిగిస్తాడు. కనుక అధైర్యపడిపోవద్దు, నువ్వు బాధపడిపోవద్దు, విసుగుపోవద్దు, అలసిపోవద్దు. ధైర్యంగా నీవు నిలవబడు సమస్యకు. అంతే కానీ సమస్యకు లొంగిపోయి నీ జీవితాన్ని ఏదేదో చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తే చివరికి బాధపడేది ఎవరో తెలుసా? నీ కుటుంబము. నీ కుటుంబంలో నిన్ను ప్రేమించేవారు తప్ప మరెవరు కాదు. దేవుని యందు భక్తి కలిగిన నువ్వు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితులు ఏవైనా కానీ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ జీవితాల్లో మీరు ధైర్యంగా నిలవపడండి. పరిస్థితులకు లొంగిపోవద్దు.